ఈరోజు సంక్రాంతి లాస్ట్ పండుగ, లాస్ట్ రోజు కనుమ ఈరోజు. అయితే నేనైతే ఈరోజు చేనుకి వచ్చాను ఫ్రెండ్స్. ఇంట్లో మొత్తము పిల్లలు వేసాను ఫ్రెండ్స్. దున్నితే దీన్ని ఎట్లా చేయాలని మళ్ళీ ఆలోచన ఉంది. మా ఆయననేమో మళ్ళీ దున్నిపిద్దాం అంటున్నాడు. ఇప్పటికీ 5-6 గంటలు అయింది. ఓన్లీ ఒకటే మరి, ఒక అడ్డ అంటారు. మీ సైడ్ అయితే అడ్డ అంటుండొచ్చు, మా సైడ్ ఒక మాడి అంటాము. అయితే ఇట్లా టమాటా తోట పెట్టాలనుకున్నాం ఫ్రెండ్స్. మంది అంతా వరి నాటుకుర్రు, మేమైతే టమాటా తోట పెట్టాలనుకున్నాము. పిల్లలు లేచింది ఫ్రెండ్స్. ఇది బోజా ఎక్కాలంటే పొలం లేవాలి ఫ్రెండ్స్. వరం మీదకి వెళ్ళి నడుస్తున్నా ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి నడవడానికి వస్తలేదు. అయితే ఇంకా 2-3 సార్లు కొట్టాలి ఫ్రెండ్స్. ఈరోజు రేపు గింజలు అయితే వేయాలి. ఏమో ఫ్రెండ్స్, ఇది పారుతుందో పారదో అని మాకైతే టెన్షన్ ఉంది. కానీ పెట్టాలి, ఎందుకంటే కొంచెం ముందుకు కావాలంటే కష్టపడాలి ఫ్రెండ్స్. అక్కడ అవతల వాళ్ళదైతే నీళ్ళు చాలా ఉన్నాయి. వాళ్ళైతే వరి నాటిరు. మాది యువతల్లో చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి అక్కడి వరకు ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. సొప్పకు నీళ్ళు కావాలి, టమాటా తోట కావాలి. కానీ వట్టి గడ్డి ఉంది, కానీ వట్టి గడ్డి తింటే పాలు ఇవ్వగా ఫ్రెండ్స్. అందుకని మేము కొంచెం కొన్ని రోజుల తర్వాత బుడ్డ పొల్ల వస్తుంది. ఆ బుడ్డ పొల్ల అయితే వస్తే మాకు కొంచెం రెస్ట్ అనిపిస్తుంది. ఇదైతేనేమో ఒడిచేను అడుగు కాబట్టి మంచిగా లేచింది. అది ఆవులు తొక్కి బిర్రుగా అయినందుకు పిల్లలు లేచింది ఫ్రెండ్స్. అది ఎన్నిసార్లు దున్నినా అది బోజెక్కేటట్లేదు. రోజు గులుగుతుండు. అది దున్నటువంటి రామంటేనేమో వాడు ఈరోజు వస్తా రేపు వస్తా అని ఈరోజు ఫుల్ పండుగ చేసింది ఫ్రెండ్స్. ఏం చేయాలి, ఎప్పుడో వేయాలని టెన్షన్ అయిపోయింది ఫ్రెండ్స్ మాకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ మంది మొత్తం 2 పంటలు పండించుకుంటారు ఫ్రెండ్స్. మాతో చేనుకాడ అయితే మేము ఒకటే పండిస్తున్నాం. ఏదో అప్పుడు తినడానికి వడ్లు వెళ్ళినవి, అప్పటి వరకు సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా మా రైతు తిప్పలు ఇంత కష్టంగా ఉంటుంది. ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం ఇది వారింది ఫ్రెండ్స్. ఇది వారితే మళ్ళీ బిర్రుగా అవుతుంది. మరి ఏం చేయాలో చూడండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే మా పొలము. నిన్న తర్వాత కూడా ఇంత ఇబ్బందిగా అక్కడ నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. మా ఆయన చూసుకుంటలేడు ఇంకా. ఇది మళ్ళీ దున్నిన తర్వాత బిర్రుగా అవుతుంది, బోచెక్కది. ఎన్నిసార్లు దున్నిపిస్తాడో చూడండి ఫ్రెండ్స్. నాకేమో ఇంటికి ఆడుంటే భయం అవుతుంది ఫ్రెండ్స్, ఏమైందో అని. అందుకనే కంపల్సరీ పండుగ రోజైనా చేనుకి ఖచ్చితంగా వస్తా ఫ్రెండ్స్. చేనుకి రాకపోతే నాకు భయం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇక్కడ అలా పూల తోట వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బంతి చెట్లు బంతి అయితే పెట్టాము. మొక్క